ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యటించారు. పార్టీ బీమా సంబంధించినటువంటి కార్యకర్తలకు చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసి చెక్కులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడడం జరిగింది. కేసీఆర్ గారు నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ కూలగొడుతూ ఉంది, విధ్వంసాలు సృష్టిస్తూ ఉంది. పేదలకు ఇల్లు కట్టిస్తున్నామని ఆశపడితే పేదల ఇల్లు కూలగొడుతూ కాంగ్రెస్ పార్టీ పైశాచికానందం పొందుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. దీంతోపాటు సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. సూర్యాపేటలో కూడా హైడ్రా లాంటి కుయుక్తులు పంటే ఇక్కడ ఊరుకునే లేదని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలందరూ కూడా గజగజ వణికిపోతున్నారని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యత్నం చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ ఒక యువకుడిని చితకబాదండని పోలీసులకు హుకుం జారీ చేయడంతో తిరుమలగిరి ఎస్ఐ సురేష్ ఒక యువకుని నాగరాజు అనేటువంటి ఒక యువకుడిని చితకబాదాడు. దీంతో అతను మనస్తాపం చెంది పురుగులో మందు దాగి ఆత్మహత్యత్నం చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి క్రమంలోనే సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఒక క్రషర్ మిల్లులో నాగరాజు అనేటువంటి వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. కొంతకాలంగా డీజిల్ దొంగతనం జరుగుతుందని ఆ క్రషర్ మిల్ యజమాని వెంకన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా ఆ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యుల్ ఆ యువకుని చితకబాదాలని హుకుం జారీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సురేష్ నాగరాజును విచక్షణ రహితంగా 2 రోజులుగా దాడి చేశాడని కూడా ఆ యువకుడు చెప్తా ఉన్నాడు. పోలీసుల దెబ్బలు తాళలేక, పోలీసుల వేధింపులు తాళలేక, కాంగ్రెస్ పార్టీ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానని సెల్ఫీ వీడియో కూడా తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. ఈ విధంగా పోలీసుల చేత దాడి చేయించడం సరైన పద్ధతి కాదని కూడా ప్రతి ఒక్కరూ స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే తీరు పట్ల విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.